నా పెళ్ళి అంట నా పెళ్ళి అంట నా పెళ్ళంట ఓ నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. మయూరి, కోటేశ్వరరావు, సైరా బాను, మంజు, సుందరి, బంగారాజు. కాసేపట్లో ఇక్కడ రియాలిటీ షో స్టార్ట్ అవబోతోంది. మీరందరూ చాలా అలర్ట్ గా ఉండాలి. ఈ బంగ్లాలో అడుగడుగున సీసీ కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. సీసీ కెమెరా అంటే సినిమా షూటింగ్ కెమెరాయేనా? అలాంటివే. అయ్యా మాకు యాక్షన్ ఎవరు చెప్తారయ్యా? ఇక్కడ యాక్షన్, కట్, కెమెరా ఉండవు. స్పాంటేనియస్ గా మీ యాక్టింగ్ చేసుకుంటూ పోవాలి. ఓవర్ యాక్షన్ కాదు. అలా చేస్తే బెస్ట్ యాక్టర్ కి ప్రైజ్ మనీ ఇవ్వబడుతుంది. వామ్మో, గదేదో టీవీ షోలా డాన్స్ చేసిన తర్వాత నా పర్ఫార్మెన్స్ నచ్చితే ఏందో చేయమంటారు కదా, గదేందది? ఏది? SMS రిక్వెస్టా? గది 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 గదే. యాడా? చెప్పాను కదా, ఈ బంగ్లాలో ప్రతి వస్తువులోని కెమెరా ఉంది. మీకు నచ్చిన చోట చెప్పుకోవచ్చు. అయ్యో సౌకర్యే. గంట కెమెరా ఉంటదా? మొత్తం కనబడతాడా? SMS రిక్వెస్ట్ అంట, డబ్బులు ఇస్తారంట, మీరు కూడా చేసుకోండి. అందరూ నా మాట వినండి, నా మాట వినండి. ఇంకా సేపట్లో ముంబై నుండి కార్తిక్ అనే వ్యక్తి ఇక్కడికి వస్తున్నాడు. మన ఈ రియాలిటీ షో కాన్సెప్ట్ అతనికి పెళ్లి చేయడమే. అదే విషయం మాకు ముందు చెప్పు భయ్యా, మేము అందరం చూసుకుంటాం. అయ్యా మహానుభావులు, ఆ ప్రైజ్ విషయంలో కొంచెం అడ్వాన్స్ ఇప్పించండి అయ్యా. అడుక్కు తినే బుద్ధి పోనిచ్చుకోలేదు. అందరికి అర్థమైంది కదా, అందరూ బాగా యాక్ట్ చేయాలి. బి అలర్ట్. రే కార్తీక్, ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి. రే నీ వెద బిల్డ పాపరా, ఇదేనా బంగ్లా? ఎస్ మై సన్. అమితే ఓ 25 కోట్లు రావు. చెప్పించి కొడతాడు. ఎవడు? ఓనరు. నీ పెళ్ళయ్యాకి ఇదంతా మందే కదా. రే అసలు పెళ్ళి అవుతుందంటావా? రే లోపల బాహుబలి లాంటి బాకుల్ని రెడీ చేసా. నా ఫ్యామిలీ మెంబర్సా? నువ్వు బృందావనం సినిమా చూసావా? రాజేంద్ర ప్రసాద్ బృందావనమా? కాదు, జూనియర్ ఎన్టీఆర్ది. చూడలేదు. ఈ బిల్డింగ్ అచ్చు అలాగే ఉంటుంది. రే నేను అడుగుతుంది ఫ్యామిలీ గురించిరా. తినబోతూ రుచులు ఎందుకురా, పద లోపలికి. లగేజ్ తీసుకో. ఓ 10,000 కొట్టు. టిపా? అప్పు. దేనికి? ఒక్కొక్కరు కరువు దేశం నుంచి వలస వచ్చిన వాళ్ళగా ఉన్నారు. ఒకడు సిగరెట్ అంటాడు, ఒకడు మందు అంటాడు, ఒకడు నా నోటి నేను చెప్పలేను గానీ ఒక్కొక్కరిని మ్యాప్ లో చచ్చిపోతున్నాడు రా బాబు. సరే సరే నేను వచ్చేసాను కదా, చూసుకుంటాను పద. आइए बेटा, आइए अंदर आइए. ఒరేయ్ కొంపదీసి మదర్ క్యారెక్టరా? అర్రే భలే కనిపెట్టేశావురా. మరి హిందీ గోలేంట్రా? శంకరాభరణం తల్లిని తీసుకురారా అంటే ఈ షోలే మాత్రం తీసుకొచ్చావేంట్రా? పరేషాన్ నక్కో హో బేటా, 30 రోజుల్లో తెలుగు భాష నేర్చుకునే పుస్తకం చదువుతాను. ఆ తర్వాత తెలుగు మాట్లాడి నీకు దిల్లు నేను ఖుషి చేస్తాను. మాకి దిల్లు ఖుషి చేస్తావా? మా తల్లే. ఒరేయ్ ఈ తెలుగు కానీ రేపు అంకులు విన్నాడంటే తెలుగుకి చెదలు పట్టిందని చిన్న పిల్లల బోర్ నేడుస్తాడ్రా. డోంట్ వెరీ మై సన్, సైరాబాను మిస్సెస్ చాలా టాలెంటెడ్, దేన్నైనా కవర్ చేసేస్తుంది. టైటిల్స్ లోనే ట్విస్ట్ ఇచ్చావు కదరా. ట్విస్ట్ లేని కథలో థ్రిల్ ఉండదు కదా. ఇక నేను విశ్రమిస్తాను. తల్లి, విష్కరిస్తాం కాదు నిష్కరిస్తాం. గదే గదే బేటా, సహీ బాత్. అమ్మ తల్లి, ఏంటా కంగారు? ఎక్కడికి?
నాది ఓటర్లకి సాధకులు బాధకులు తెలుసుకుని వస్తా. ఓటర్లు అంటుందేంట్రా? కాబోయే కార్పొరేటర్ ఏమనుకుంటున్నావు మరి? ఆ, అవును బేటా, రేపు నీది ఓటు నాది గుర్తుకే గుద్దాలి. ఓటా గుద్దుతా? నీ గుర్తేంటి? చెంబా? నే బేటా, బిందే. ఆ, బిందెట్రా, నువ్వు కూడా వెయ్యి ఆ? ఓటు. చూడమ్మా, కొన్నాళ్ళ వరకు మీ ఓటర్లకు నువ్వు దూరంగా ఉండాలి. ఆ, ఐసా నీ హోతా. నాది ఓటర్లకి చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేను. నీకు కావాలంటే వీడియో కాన్ఫరెన్స్ అరేంజ్ చేస్తాను. నీ ప్రజానికంతో నేరుగా మాట్లాడుకోవచ్చు. ఆ, సై బాతే, సై బాతే. ఒక్క పని కూడా సరిగ్గా చేయవు కదరా? నీకు కంగారు నక్కో బేటా. ఇటు నీకు ఇంట్లో తల్లిగా, అటు బయట ప్రజలకి కార్పొరేటర్ గా ఇద్దరికి న్యాయం చేస్తా. ఫికర్ నక్కోకర్ బేటా. నువ్వు పద, పద. అరే బావా, బొమ్మ నుంచి ఇద్దరు రావడం ఎలా ఉన్నావురా? ఏయ్, చిచి, చిచి. బావు కాదు, తమ్ముడు. వరుసలు గుర్తుపెట్టుకోమన్నానా? ఓహో, క్యాండిడేట్ ని చూసి కంగారు పడ్డాను. ఏడ్చావు. రేయ్, నువ్వు పిక్ పాకెట్ గడివి కదూ? రేయ్, వీడు నీకెలా తెలుసు? నేను ముంబై వెళ్తుంటే రైల్వే స్టేషన్ లో నా పాకెట్ కొట్టేశాడు. కొంచెంలో తప్పించుకున్నాడు. ఆయన నీకు ఇక్కడ పని ఏంట్రా? అది కార్తీక్, నీకు చిన్నని క్యారెక్టర్ వీడే. ఈ దొంగ నా కొడుకు. మింగే బూతులు వచ్చేస్తున్నాయి. వీడు నాకన్నేంట్రా? దొంగతనాలు మానేసి జనజీవన్ స్రవంతిలో కలిసిపోయాడురా. అందుకని ఉపాధి కల్పన కింద జాబ్ ఇస్తావా? పాపం, అమాయపు దొంగరా. మీకు హైదరాబాద్ లో ఆర్టిస్టులే దొరకలేదారా? మనది ఫ్యామిలీ డ్రామా కదా, నేచురల్ గా ఉండాలని డిసైడ్ చేశాను. ట్రెడిషనల్ ఫ్యామిలీని చూడరా అంటే స్ట్రీట్ ఫ్యామిలీని చూస్తావా? చూడు తమ్ముడు, సాంప్రదాయాలదేముంది, బట్టలు మార్చేసి యాస మార్చేస్తే సరిపోతుంది. ఇదిగో నీ పర్సు తీసుకో. ఇది ఎప్పుడు కొట్టేశావు? ఎవడు పడితే వాడికి చేతులు దాచి హక్కు ఇవ్వకూడదు. దొంగతనంలో ఇది మొదటి ప్రిన్సిపల్. తీసుకో. చెప్పాను కదా, వీడి సిన్సియర్ దొంగని. చూసావా, తిరిగి ఇచ్చాడు. హే, అందులో డబ్బులు లేవు, అందుకే తీసుకో. ఒరేయ్, పద, పదరా, పద. అయ్యా అలాగేనండి అయ్యా. 5 నిమిషాలు ఆడుంటానయ్యా. మీరు మహారాజులయ్యా. మీరు చల్లగా ఉండాలా. అమ్మగారు కూడా అడిగానని చెప్పయ్యా. అమ్మగారు కూడా చల్లగా ఉండాలని చెప్పయ్యా. రేయ్, ఎక్కడికి రా? రాత్రి సద్దను పప్పు మిగిలిపోయిందని ఫోన్ చేశారయ్యా. పోయి పట్టుకుని వచ్చేస్తాను. ఆగరా. వీడెవడు? అయ్యా, కళ్ళలోని కపోతున్నాయ్యా. అయ్యా, ₹1 దానం చేయండి అయ్యా. అయ్యా, ఆపురా, నీ వెదవ యాక్టింగ్ ఆపు. మీ తమ్ముడు బొంబాయి నుండి ఇప్పుడే దిగాడు. దండాలయ్యా, నన్ను ఆశీర్వదించండి అయ్యా. రే రే రే, ఏ అన్న తమ్ముడు కాలమెప్పటి ఆశీర్వాదం అడగడురా. ఆపరా. రేయ్, ఈ ముష్టి నా కొడుకు నాకన్నయ్యా. అయ్యా, మాటలు మర్యాదగా రానివ్వండి అయ్యా. స్మార్ట్ ఫోన్లు, ఫేస్బుక్ లు, ట్విట్లు, బ్యాంక్ బ్యాలెన్స్ లు మీ కాడ ఉన్నాయా? రేయ్ రేయ్, రాజకీయ నాయకుల్లాగా నీ ఆస్తులు మొత్తం ప్రకటించాల్సిన అవసరం లేదు. కూల్ కూల్. దొంగలు, బిచ్చగాళ్ళు వీళ్ళారా నా ఫ్యామిలీ? మరేం చేయను, జూనియర్ ఆర్టిస్టులు అంతా బాహుబలి 2కి వెళ్ళిపోయారు. వీడి భాష యాస చూస్తుంటే నాకే డౌట్ వస్తుంది. వాళ్ళకి రాదా? రాదు బ్రదర్. మీ మామగారు మా మరదల ముందు మన వంశ ప్రతిష్ట కాపాడుతాను. వీడేంట్రా సడన్ గా జెంటిల్మెన్ అయిపోయాడు? అది నాకు అర్థం కావట్లేదు. రే, నీ భాషకి ఏమైంది? అడుక్కునేవాడికి 64 భాషలు బాబయ్యా. ఆ? ఆహా. చంపు. ఏయ్, నిన్ను. ఆగు, ఆగు, ఆగు. ఏయ్, ఆగు. ఆగు. ఏయ్, మంజు, అయిపోయింది మరి. ఏయ్. ఇదిగో నీ చెల్లెలు. చూడు, నీ చెల్లెలు. అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం. రావిలమ్మకిది జన్మదినం, కోటి తారకల కోలాహలం. అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్ని అరచేతిలో నా హరివిల్లై. మీ ఇద్దరిని చూస్తుంటే రక్త సంబంధం సినిమా కలర్లో చూస్తున్నట్టుంది.
ఇంతకీ నువ్వేంటావో నాకేం బోధపడలే. ఇంతకీ ఈ గుండెడు మా అన్నే కదా? కార్తీక్ ఒరేయ్, ఈ దేశం భాష రాది. దేశం అంటాడేటి గుంటడు? నా శ్రీకాకుళం కదా, నువ్వు చెప్పలేదేటి? గుంటడు శ్రీకాకుళం. ఏంట్రా ఇది? తెలుగేరా, చిన్న అడ్జస్ట్మెంట్. అనియా అంబారి నుండి నా కోసం ఏడు తెచ్చినావేటి? అనియా కాదు, అన్నయ్య అనాలి. నేనేటన్నాను, అదే కదా అన్నాను. ఒరేయ్, నా జీవితంతో 2020 ఆడుకుంటున్నావు కదరా. ఆహాహా, వీళ్ళంతా 2 రోజుల్లో ట్యూన్ అయిపోతారు. ఒరేయ్, నిన్ను పిసికి చంపేస్తా. ఒక్క నిమిషం. అమ్మా మంజు, నువ్వు వెళ్ళు, తర్వాత పిలుస్తాను. ఇప్పుడు రెడీ. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళైనా సరిగ్గా సెలెక్ట్ చేసావరా? హలో సార్, ఎప్పుడు వచ్చారు? జంప్. ఏయ్! ఇక్కడ కాదు, ఇక్కడ కూర్చో, ఇటు కూర్చో. వదులు, వల్ల కాదు. బాగా ఆకలి వస్తుంది బాబయ్య, అందుకు తింటున్నా. నువ్వు తింటావా? గట్టిగా ఉండే నిన్నటి కూడా బాబయ్య. కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకోండి మరిది గారు. బాగున్నారా మరిది గారు? మీ పెద్దోదినా? ఈ ఒక్క సెలక్షన్ మాత్రం సూపర్ రా. అలనాటి మహానటి సావిత్రిలా ఉంది. చల్, నేను మహానటి సావిత్రిని గాను. చెప్పలేదా అన్న నువ్వు? 1 2 3 నేను డాన్స్ మాస్టర్ని. భాష మారిపోయిందేంట్రా? అంటే నిన్ను కుశలం అడిగింది చూడు, ఆ ఒక్కటే నేను కష్టపడి నేర్పించాను. ఆ? అంటే ఈ క్యారెక్టర్ కూడా? వరంగల్ పోరి. ఆహా. పేరు మయూరి. ఉషా కిరణ్ మూవీస్ మయూరివా? చల్, గది కాదు. 1 2 3 నాట్య మయూరిని. ఒరేయ్, ఈ వంట తిరుగుకోవాలంట్రా? అదేరా, సినిమా వాళ్ళు డాన్స్ చేసే ముందు 1 2 3 అంటారు కదా, అది. గదే గదే మరిది. తమ్ముడు, మీ వదిన డాన్స్ భలే వస్తుంది. అమ్మి గోరుముద్ద తినిపిస్తా. చల్, నీ పెళ్ళాన్నవే, నీ పెళ్ళాన్ని కాదు, కబడ్దార్. లేదు, నువ్వు నా పిల్లల్ని కదా. వామ్మో, నేను ఈ క్యారెక్టర్ చెయ్యా. చక్కగా మా ఇంటికి పోతా. అమ్మమ్మమ్మ, ప్లీజ్ ఈ ఒక్కసారి క్షమించు తల్లి. గట్లయితే గీడు ఆమడ దూరంలో ఉండాలా. ఓకే ఓకే. రేయ్, మొన్నటి మటన్ కూర లోపలుంది, తిని చావు. అది ముందే చెప్పలేదు. అమ్మా, పంపించేశాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. మరిది ఉంటాను. ఆ, ఆ. ఒరేయ్, నేను నీకేం ద్రోహం చేశాను రా? ఒరేయ్, నిన్ను నమ్ముకున్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. సారీరా, ఇవాళ నువ్వు షూ వేసుకున్నావు. ఒరేయ్, ఈ టైంలో కూడా నీకు జోకులా? ఓపిక వచ్చినప్పుడు నవ్వుతారా? రేయ్, మీ చిన్నదిన గారు వచ్చారు, ఒకసారి చూడు. నమస్తే మరిది గారు. నమస్తే వదిన. నేను అర్జెంటుగా పెళ్లికెళ్ళాలి, వస్తాను. ఆగో, ఆ, అందుక ఇంత గ్రాండ్ గా తయారయ్యో? నాకు చెప్పకుండా ఎవరు పెళ్లికి వెళ్తున్నావు? ఈ రోజు అనసూయ పెళ్లి కదా. అనసూయ? ఆవిడెవరు? ఆయుర్వేదం సీరియల్లో హీరోయిన్. ఆవిడక్కడ సీరియల్లో పెళ్లి చేసుకుంటే నువ్వు ఇక్కడ ముస్తాబై టీవీలో సీరియల్ చూస్తావా? టీవీలో పెళ్లి జరుగుతుంటే మనం ఇక్కడ ఒట్టినే కూర్చుంటే ఏం బాగుంటుంది మరిది గారు. అంటే కాస్త టీవీ సీరియల్ పిచ్చి, క్యారెక్టర్ నేచురల్ గా ఉంటుందని. ఏమనుకోదు మరిది గారు, పెళ్ళైపోగానే మనం మాట్లాడుకుందాం. ఏమండి?
నేనే విలాయన్ని. ఈ రోజు పెళ్లి కదా, ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలిచాను. వాళ్ళకి పెళ్లి భోజనాలు ఏర్పాటు చూడండి. ఏంటి భోజనాలు కూడానా? భోజనాలు లేకుండా పెళ్ళేంటి మరిది గారు? విడ్డూరం కాకపోతే రండి. బంగారం. ఆ, మ్మ్. థు, నా కొడుకా. హలో హలో, మేము ఐసిఐసి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. మీకు ఏమైనా పర్సనల్ లోన్ కావాలండి? మళ్ళీ తిరిగి కట్టాలా అండి? మరి కట్టాలి కదండి. అలా అయితే మాకు వద్దండి, పెట్టేయండి. ఏ కార్తిక్, నేను హారికని. చా, మాకు తెలియదు మరి. నీ పేరు ఫోన్లో డిస్ప్లే అవుతుంది, నీ వాయిస్ ఎలాగో నాకు తెలుసు. నన్నే ఏమర్థమనే. దొరికిపోయాను. నీ తెలివి తెలియనట్టే ఉంది, కానీ ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. సంతోషించాంలే, అంకులే ఫోన్ చేయమన్నారు, అందుకే చేశాను. పక్కనే ఉన్నారు, మాట్లాడు. అంకుల్, అంకుల్, కార్తిక్ లైన్ లో ఉన్నాడు. హలో కార్తీక్, మీ నాన్నగారితో మాట్లాడాలి, ఓసారి ఫోన్ ఇవ్వు. నాన్నగారా? షేమ్ షేమ్ పప్పీ షేమ్. నోరు మీరా ఎదవా, అన్ని క్యారెక్టర్లు ఫిక్స్ చేసావు కానీ అసలు క్యారెక్టర్ మర్చిపోయావు. నాన్నగారి క్యారెక్టర్ మర్చిపోయావు. హలో హలో, కైకు ఫిగర్ మై హూనా. అవతల మావగారు లైన్ లో ఉన్నారు, నాన్నగారితో మాట్లాడతారట. మాట్లాడరేంటి కార్తీక్? ఎప్పుడు మీ నాన్నగారిలో ఫోన్ నేనే కదా మాట్లాడాను. ఆ, ఇప్పుడు నేనే మాట్లాడతాను. ఇలా అయ్యి. ఆ, హలో, నమస్కారం, మీ పాదాలకి నా నమస్కారం. శుభం శుభం. ఏంటి విషయం? అబే ఏం లేదు, మీకు ఇల్లది సౌకర్యంగా ఉంది కదా? ఆహా, బేషుగ్గా ఉంది. రేపు మేము మార్నింగ్ ఫ్లైట్ కి బయలుదేరి వస్తున్నాం. ఓ, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. మీకోసం మా ద్వారాలు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి. ఓ సారీ సారీ, మీ ద్వారాలు మీకోసం ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి. మీరు భలే మాట్లాడతారు. సరే శుభం, రేపు కలుద్దాం. ఆ, అలాగే ఉంటాను. ఆ, రే అబ్బాయి, రేపు పొద్దున్న ఫస్ట్ ఫ్లైట్ కి మీ కాబోయే భార్య వాళ్ళ అంకులు దిగుతున్నారు. అమ్మో ఇప్పుడు ఎట్లారా? అసలైన క్యారెక్టర్ మా బాబు ఎక్కడరా? రే, ఇన్ని క్యారెక్టర్లు ఫిక్స్ చేసినోడిని ఆఫ్టర్ ఆల్ నీ అబ్బగారి క్యారెక్టర్ ఫిక్స్ చేయలేను. ఇలా ఇలా ఫిక్స్ చేస్తాను చూడు. ఏడి గోవింద్ గాడు ఫాదర్ క్యారెక్టర్ సెట్ చేస్తా అన్నాడు, ఇప్పటి వరకు రాలేదు. స్టడీ స్టడీ. హలో, ఎక్స్క్యూజ్ మీ, మై సన్ ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ? కమాన్ ఎవరా నువ్వు డైరెక్ట్ గా లోపలికి వచ్చి అడ్రస్ అడుగుతున్నావు? హలో హలో హరిశ్చంద్ర గారు వచ్చేసారా? రై, మీ తండ్రి, నేను సెటప్ చేసిన తండ్రి. ఎస్, ఈ తాగుబోతు నా తండ్రా? అలా అనుకో మై సన్. పరిస్థితులు పగబట్టి ఇలా నిన్ను నన్ను ఇక్కడ కలిపాయి. రేయ్, ఏంట్రా టాబ్లెట్లు? బీపీ టాబ్లెట్ రా. ఆ, నీకు బీపీ లేదు కదా? నీ వల్ల బీపీఏ కాదు, ఇంకా చాలా వచ్చేట్టున్నాయిరా. రేయ్, ఏంట్రా టాబ్లెట్లు? బీపీ టాబ్లెట్ రా. ఆ, నీకు బీపీ లేదు కదా? నీ వల్ల బీపీఏ కాదు, ఇంకా చాలా వచ్చేట్టున్నాయిరా. మై సన్, ఆ? ఏ క్వార్టర్ మీద ఒట్టేసి చెప్తున్నాను, నీ పెళ్ళి నేను ఏ తండ్రి జరిపిస్తాడు. రేయ్ హరిగా, మందు ముట్టనని మాట ఇచ్చావు కదరా. తాగుబోతులు మాట మీద నిలబడరు, మందు మీద మాత్రమే నిలబడతారు. నువ్వు ఎక్కడ నిలబడుతున్నావురా? పడిపోతున్నావు కదా. నిలబడతా, వాడు వాటర్ అడిగితే
క్వార్టర్ ఇచ్చాడు. ఎవడు? వైన్ షాప్ వాడు. మన క్వార్టర్ పడింది మ్యాటర్ బయట రాదు. మై సన్, మై సన్, నిన్ను నన్ను కలిపింది మై సన్. మనల్ని ఎవరు విడదీయలే. ఇంకో ఫుల్ కొట్టేసి వస్తాను మై సన్. అయ్యో, ఒక్క క్యారెక్టర్ సరిగ్గా ఏడిచావరా? తెల్లారితే వాళ్ళు వచ్చేస్తారా? కూల్ రా, నువ్వు టెన్షన్ పడకు, నన్ను టెన్షన్ పెట్టుకో. గొంతు తీసి చెప్పేస్తారా? బుద్ధునాడు ఎవడైనా వాడిని తండ్రి అంటారా? తాగుబోతులందరికీ బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు. రేయ్, బార్ ఇచ్చినోడు బీరిపోయాడా, ఫ్యామిలీ ఇచ్చినోడు ఫాదర్ ఇవ్వడా? అంతేనంటావా? అంతే. వీలైతే 4 పెగ్గులు, కుదిరితే కొండ బిర్యానీ తిని తొంగో, మిగతాదంతా నేను చూసుకుంటా. ఏం చూసుకుంటావరా? నా పెళ్లిని సంకనాగించడానికి కంకణం కట్టుకున్నట్టున్నావు కదరా. కానీ కూల్ తంబి, నిన్ను సాటిస్ఫై చేయడానికే నేను ఒకటి ఏర్పాటు చేశా. నాది ఓటు అడగదు. నేను అడుక్కోను. నేను డాన్స్ చెయ్యను. నేను టీవీ సీరియల్ చూడను. నేను పిక్ పాకెటింగ్ చేయనులే. నేను మూలికలు అమ్మను. కులవృత్తి ప్రమాణాల్లా ఉన్నాయి. అబ్బబ్బబ్బబ్బ, మీ ఐక్యత చూస్తుంటే మావాడికే కాదు సల్మాన్ ఖాన్ కూడా పెళ్లి చేసేటట్టున్నారు. కాకపోతే మీరందరూ మీ భాష మార్చాలి. అలా మారుస్తానని ప్రామిస్ చేయండి. ప్రామిస్ పించు. ప్రామిస్ పిచ్చు. ప్రామిస్ పించు. ప్రామిస్ పిచ్చు. మధ్యలో ఈ ప్రైజ్ మనీ గోలేంట్రా? అది ఒక చిదంబర రహస్యం, నీకు అర్థం కాదులే. తడిగుడ్డేసి తొంగో, నీ పెళ్లి అయిపోయినట్టే. ఆ